క్రైస్తల పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను ఆయన సత్యంలో నిలబెట్టినట్లు మనలను నడిపించునుగాక తన వాక్యము చేత. ఈరోజు ఆ వాక్యము గురించి మనము ధ్యానించుకుందాము. అలాగనే మొదటిగా సహోదరులందరికీ దేవుని పేరట వందనాలు. క్రైస్తవ్యం ఒక మాటలో చెప్పాలంటే ఎలా ఉంటుందంటే, క్రైస్తవ్యం అనేటువంటి విషయాన్ని ఒక మాటలో చెప్పాలంటే, మనము మనుషులమైనటువంటి మనము నీడలాంటి వాళ్ళు అక్కడ నీడ ఉన్నదంటే మనిషి ఎవరో ఉన్నారనే కదా అర్థం. ఆ మనిషి యేసుప్రభు. మనము నీడ, యేసుప్రభు మనిషి. అర్థమైంది కదా. క్రైస్తవ్యం అంటే మనుషులమైన మనము దేవుని నీడలాగా ఉండాలా, దేవుడేమో మనలాగా ఉంటాడు. మనము మనముగా ఉండొద్దు. క్రైస్తవ్యం చెప్పేది ఏంటంటే దేవునిలాగా మీరు ఉండాలి. ఇంకప్పుడు దేవుని తల మీద కిరీటం ఉందనుకోండి, ఆ నీడలో కూడా కిరీటమే కనపడుతుంది. మన జీవితాల్లో మనది అనేది ఏది కూడా ఉండటానికి అటు ఇటు తొంగి చూసి ఏం కాదులే అని చెప్పడం కాదు. ఏది కూడా ఉండటానికి వీలు లేదు. ఏది కూడా ఉండటానికి. అపోస్తలుడైనటువంటి పేతురు మిగిలినటువంటి అపోస్తలులతో కలిసి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తల కార్యము 5వ అధ్యాయము 29వ వచనము. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలను కదా. కాబట్టి నేను చెప్పేదేనండి, మేము అలానా పక్క దేశపు యూనివర్సిటీలో పట్టాలు తీసుకొని వచ్చడం కాదు. సాక్షాత్తు మనుష్యుడిని చూసినట్లు దేవుడిని చూసినటువంటి వాళ్ళు చూసి మీకు చెప్తా ఉన్నాం. మీరుగా ఉండటానికి వీల్లేదు. దేవుడు కావాలి అనుకుంటే ఉండటానికి వీల్లేదు. ఒప్పుకుంటారు ఈ మాటకి? అస్సలు ఒప్పుకోరు. మా బతుకు, మా తోవ మాదే, మా మార్గం మాదే. అంతకుమించి వేరే ముచ్చట మాట మాకు చెప్పొద్దు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. సాక్షాత్తు యేసు ప్రభువుతో పాటు తిరిగి ఆయనను చూసి, ఆయనతో పాటు ఉండి, ఆయనతో పాటు భోజనం చేసి చేతులు కడుక్కున్నటువంటి వీళ్ళు మనకు చెప్తా ఉన్నారు. మీరేం చేస్తారంటే దేవునిని అనుసరించటంలో వెనుకకు తీయొద్దు. దేవుడు మనకి ఈరోజు వాగ్దానం ఏమని చేస్తా ఉన్నాడంటే మొదటిగా దేవుడు చెప్పే మాటలోనికి వెళ్ళే ముందు మొదటిగా మనం ఏం చేద్దామంటే, అపోస్తలుడైనటువంటి యోహాను రాసినటువంటి పత్రిక 1 యోహాను 1వ అధ్యాయము 1వ వచనంలో ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఏంటంటే అది జీవవాక్యమును కూర్చున్నది. ఆది నుండి ఏది ఉండునో, నేనేది వింటినో, కన్నులారా ఏది చూచితినో, ఏది నిదానించి కనుగొంటినో, నా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. మొట్టమొదట్లో ఎవరున్నారు? ఆ ఉన్నటువంటి మనుషుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము నిదానించి ఈయన కాదా, అప్పుడులాగా ఈయనకి ఆయనకు ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయా లేవా అని నిదానించి
చనిపోయి తిరిగి లేచిన మూడో నాడు నిదానించి చూశారంట. వేషం వేసుకొని వచ్చిండా, ఇంకొకరు ఎవరన్నా వేషం వేసుకొని వచ్చారా అని వీళ్ళందరూ ఆయనను నిదానించి చూశారంట. ఎందుకంటే ఆయన కాదు పోల్చుకోవటానికి. చూసి ఒక్కసారిగా నిశ్చేష్టులైపోయారు. దేవుడు చెప్తా ఉన్నాడు, వీళ్ళు చెప్తున్నారు కదా, వీళ్ళ మాట ఏనండి మీరు. ఎందుకంటే నా వాక్యం ఏం చెప్తుందంటే మీరుగా ఉండొద్దు అనే మాటను చెప్తుంది. ఎందుకంటే మీరుగా ఉంటే దేవుడు మీకు ఉండడు. మీరుగా ఉండకుండా దేవునితో ఉండాలంటే దేవునిది మీకు ఉండాలి. దేవునిది మీకు ఉండాలంటే మీరు అనేటువంటి విషయాన్ని మీ జీవితంలో మర్చిపోవాలి. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. మీరు నేను నాది అనేటువంటి ఆలోచన మీ జీవితంలో ఎన్నడూ కూడా మీకు ఉండకూడదు. ఈ అపోస్తలులైనటువంటి 12 మంది కూడా వాళ్ళ జీవితాల్లో కొద్దిమంది ఏమో రోజు కూలి పని చేసుకునేటోళ్ళు, కొద్దిమంది ఏమో అసలు వాళ్ళ జీవితాల్లో సరైనటువంటి స్థితిని కూడా, కనీస స్థితి అని అంటారు కదా, ఆ స్థితిని కూడా కలిగి లేనటువంటి వాళ్ళు. అలాంటి మనుషులు ప్రభుత్వాలకి ఎదురుపోయి నిలబడ్డారు. ఎంత చిత్రమే కదా. రోజు కూలి మనుషులు రోజు కూలి చేసుకుంటేనే కానీ వాళ్ళ జీవితాలు వెళ్ళవు. వాళ్ళు ఉన్నారు, వారి జీవితంలో కనీస స్థితిని కూడా కలిగి లేనటువంటి మనుషులు. మనిషి అన్నాక మరి ఈ స్థితి ఉంటే మనిషి అని చెప్పుకోవచ్చు, కానీ ఆ స్థితిని కూడా కలిగి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు శిష్యులుగా ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వాలకు ఎదురు నిలబడ్డారు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దేవుని బట్టి కుటుంబానికి ఎదురుకోవాలంటే భయపడి బిక్కుమంట కుటుంబంతో కలిసేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగనే సంఘాలకి, అలాగనే ఇంకా బయట మనుషులకి, సంఘము కానటువంటి ఇంకొకరికి, వీళ్ళందరికీ భయపడి వాళ్ళతో కలిసిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు దేవునిని బట్టి. వీళ్ళేమో ఇంటిని సంఘాన్ని కాదనుకున్న వాళ్ళు ప్రభుత్వాలను లెక్క చేస్తారా? ప్రభుత్వ అధికారులను లెక్క చేస్తారా? లెక్క చేయరు. అందుకే ప్రభుత్వాల ముందు నిలబడి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే వీళ్ళల్లో ఉన్నది ఏంటంటే ప్రభుత్వాలకి విరోధమైనటువంటి పని ఏదీ లేదు, ప్రభుత్వాలకి వ్యతిరేకంగా వీళ్ళు చేసింది ఏదీ లేదు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ బాధ్యతను బట్టి వాళ్ళు వెళ్ళే మార్గంలో ప్రభుత్వం అడ్డొచ్చినప్పుడు ప్రభుత్వానికి అది కాదు ఇది అని చెప్పానంటే ప్రభుత్వాలు ఒప్పుకుంటే ఏం లేదు, ఒప్పుకోకపోతే ఆ శిక్షలను సైతం అనుభవించి వారి జీవితంలో ముందుకు కొనసాగినట్లు కనపడతా ఉంది. ఇంత పిచ్చేందుకు మరి? బాగానే ఉంది, ఇల్లు వదిలిపెట్టినా ఎట్లయినా చదువుకో, ఆ ఇల్లు ఎట్లయినా పోతే పో. సంఘాన్ని కాదనుకున్నా పో, సంఘ వాళ్ళు వెలివేశారా పో, ఎట్లయినా చదువు. ప్రభుత్వాలకు ఎదురు నిలబడి ఎలాగ బతుకుతాం. వీళ్ళు బతికారు. ఇంత పిచ్చేది మరి ఏముంది అందులో? క్రీస్తులో ఏముంది? ఆయన యొక్క అప్పచెప్పినటువంటి బాధ్యతలో ఏముంది? అంతేకాదు మరి. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది.
ఒకడు స్కూల్కి పోయే టైంలో స్కూల్కి పోకుండా పిట్టలు కొట్టుకుంటా తిరుగుతాడు. చూసే ఉంటారు మీరు, వినే ఉంటారు. ఆ పక్షులను పట్టుకోవటం కోసమే స్కూల్ ఎగ్గొట్టి అది ఉంటది కదా, క్యాట్ బాల్ అంటారు, పక్షులు కొట్టేది. దాని పేరు ఏదో ఉంటది. ఇంకా చిన్నప్పుడు అట్లాగనే పిలిచేది క్యాట్ బాల్ అని. రాయి పెట్టి కొడతారు. దాన్ని చేతిలో పట్టుకొని పోతారు. రాళ్ళు ఊరుకొని ఆ రాళ్ళ కోసం ఒక సంచి, ప్రత్యేకంగా ఒక సంచి తీసుకొని ఆ సంచిలో అన్ని రాళ్ళు పోసుకొని పోతారు పొలాలకి. ఎందుకురా అంటే పక్షులు కొట్టడానికి. ఇది ఒక పిచ్చి. ఇట్లాగా పిచ్చోళ్ళు ఉంటారు. మరి వీళ్ళకున్నటువంటి పిచ్చి ఏంది? వీళ్ళకున్నటువంటి పిచ్చి యేసు ప్రభు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము, ఆయన చెప్పినటువంటి వాక్యము ఏవో 4 మాటలు చెప్పుకొని ఆహాహా ఓహోహో ఏమన్నా ఉందా అని చెప్పి ఎగిరిపడి సంతోషపడి టైం ఆగిన పాదం పాయక లంచ్ టైం అంది తినేసి పడుకుందాం అని తీసేసి జీవితాన్ని కొనసాగించేటువంటి మాట కాదు. జీవవాక్యము మనుషుని జీవానికి అవసరమైనటువంటి ఆయన వాక్యము ఇది. ఈ జీవవాక్యాన్ని గురించి మనము తపన పడాలి. వీళ్ళు అదే పని చేశారు, అందుకే ప్రభుత్వాల ముందు నిలబడ్డారు. మన దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. వీళ్ళను చూసి మీరేం చేయాలంటే ఈరోజు నేను ఇచ్చేటువంటి వాక్యాన్ని కైకొనాలి. ఈరోజు ఆయన ఇచ్చేటువంటి వాక్యం ఏమిటంటే 1 యోహాను 3వ అధ్యాయము చివరి వచనము, అనగా 24వ వచనం, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాము. ఈ వచనంలో మన ఈరోజు వాక్య ధ్యానము, మన దేవుడు మనకు చెప్తా ఉన్నటువంటి మాట ఏమిటంటే ఆయన ఆత్మలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. మరి ఈయన ఇచ్చినటువంటి మాటని పట్టుకొని నడవకపోతే ఆయన యందు లేనట్టేనా? ఖచ్చితంగా లేనట్టే. ఖచ్చితంగా క్రైస్తవులు కాదు. 100% క్రీస్తు మనుషులు కాదు. వాక్యము సెలవిస్తా ఉన్నది, జీవవాక్యమును గూర్చినది. ఆయన చెప్పే ప్రతి మాట కూడా జీవవాక్యము. ఆ మాటని కలిగి ఆ మాట యందు మనము నిలబడి ఉండాలి. అందుకే మొదట చెప్పిన నీడ అని, యేసు ప్రభు అని మొదట మనం చెప్పుకున్నాం కదా. అర్థం ఏంటంటే మన జీవితంలో నాది నేను అనేటువంటి మాట ఉంటే మీరు క్రైస్తవులు కాదు, క్రీస్తు మనుషులు అసలే కాదు. మీ జీవితాల్లో దేవునికి నీడలాగా మీరు ఉండాలి. ఆయన ఉన్నాడా అంటే ఆయన ప్రతిరూపంగా మీరు ఉండాలి. మీది అనేది మీ జీవితంలో ఏది కూడా ఉండొద్దు, ఆయనది మాత్రమే ఉండాలి. అది వాక్యము కావచ్చు, లేకపోతే దేవుడిచ్చిన తలాంతు కావచ్చు. తలాంతు ఏ రకంగా అయినా ఉండొచ్చు. పాట, ఏదంటే ఆ వాయిద్యాలు వాయించేటువంటి ఘనత, ఆధిక్యత, లేదా ఇంకోటి ఏదైనా సరే కావచ్చు, దేవునిది మీకు ఉండాలి. వీటికంటే ముఖ్యమైనది ఆయన మనకిచ్చినటువంటి ఈ పవిత్ర గ్రంథంలోని వాక్యము మన హృదయంలో అనుదినము కూడా మన జీవమును నిలుపుతా ఉండాలి. వాక్యము మన ఆలోచన కాదు, ఆయన ఇచ్చిన వాక్యము మనలను మన జీవితంలో అనుదినము ఆ వాక్యము చేత మనల్ని మనం నిలుపుకుంటూ ఉండాలి. అప్పుడు ఆయన యందు మనము నిలిచి ఉన్నటువంటి వారము. ఆమేన్. అందు గురించి ప్రయాసపడదాం. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉన్నాను. జీవవాక్యమును గూర్చినదని 1 యోహాను గ్రంథంలో
అపోస్తలుడైన యోహాను సెలవిస్తూ ఉండగా, ఈ జీవ వాక్యమును గూర్చినటువంటి వాక్యమును ధ్యానించి ఉండగా, నీకు నీడ వలె మా జీవితాలను మార్చుకొని, మేము అనేటువంటి ఆలోచన మా జీవితాలలో ఇక ఎన్నడూ చేయక, నీవు మాత్రమే మా జీవితాలలో నిలబడి, నీ చిత్తానుసారమైనటువంటి నీ కృపలను మా జీవితంలో కనపరిచి మమ్మలను దీవెనకరముగా మార్చమని, నీవు ఆశీర్వాదానికి సూచన అయి ఉన్నావు. మా జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చమని, నీ వాక్యము చేత మమ్మలను ముద్రించి బలపరచమని, నీ పాదముల చింత ఈ మనవులు ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.